పిఎం కాలేం కదా, అది వదిలేసుకు ఆ తర్వాత ఎప్పుడైతే అయినా గుజరాత్ వెళ్ళారో అప్పుడు భారతీయ జనతా పార్టీకి మొదలయ్యింది. నేను కొంచెం సంధిస్తే నువ్వు మొత్తం నన్ను కూడా దీనే కాడికి నువ్వు వచ్చినావు అన్న దాంట్లో వాళ్ళు లైన్ మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఇదంతా సినిమా, ఇది మనం గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ జరిగినటువంటి దాంట్లో వాళ్ళ కాంగ్రెస్ని పావుగా చూపిస్తున్నారు అన్న. సో కాంగ్రెస్ షీలా దీక్షిత్ తర్వాత అక్కడ మాకంటూ ఒక ప్రైమ్ లీడర్ని మేము చేయలేకపోయినాం అన్నది వాస్తవం. సో దానికి సంబంధించి కూడా పార్టీ కొన్ని రోజుల వరకు ప్రియాంక గాంధీ గారు ఇన్ఛార్జ్గా కొంత వర్క్ ఆమె అక్కడ చేస్తున్నారు. బట్ అల్టిమేట్ గా కొంత క్యాడర్లో కూడా ఎక్కడో లోపం అయితే ఉందండి. ఎందుకంటే ఆ బేస్ సోనియా గాంధీ అసలు ఫ్యామిలీ అక్కడ కదా, గాంధీ ఫ్యామిలీయే ఢిల్లీలో ఉంటారు. అక్కడ ఉండి కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఏ స్థాయికి పడిపోయారంటే 2-3% ఓట్లు కూడా యాక్చువల్ లాజిక్ ఏంటి అని అంటే సెంట్రల్ లో పవర్ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది. కనీసము ఒక రేషన్ కార్డు కూడా ఇండిపెండెంట్ గా ఇవ్వడానికి వాళ్ళకి రైట్ లేదు. లెఫ్టినెంట్ గవర్నర్ అదే చెప్తున్నా, హెల్త్ ఎడ్యుకేషన్ పైన కేజ్రీవాల్ నిలబడ్డారు అక్కడ. ఆ తర్వాత దానికి అసలు సినిమా మొదలయ్యింది అక్కడ. సో లెఫ్టినెంట్ గవర్నర్ మొన్న ఉన్నటువంటి సక్సెస్ అయినటువంటి వ్యక్తిని చాలా 100% వాళ్ళు బాగా యూజ్ చేశారు అక్కడ కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు నీ చేతిలో ఏమీ లేకుండా అక్కడ మేయర్ని ఒక ఏర్పాటు చేసినాక గెలిచినాక కూడా మీరు మేయర్ని ఇవ్వలేకపోయినారు కదా. సో అంటే కంప్లీట్ గా ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అధికారం చేసుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినారు కాబట్టి దాంట్లోని భాగంగానే ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీని దోషిగా చెప్తారు. ఇక్కడ కేజ్రీవాల్ గా దోషిగా చెప్పాల్సిన అవసరం ఎందుకు అని అంటే దేశ రాజకీయాలు మార్చనీకి అధికారంలోకి వచ్చినప్పుడు అలా ఏమంటారు కాన్స్టిట్యూషన్ డే రోజు నీ పార్టీ ఫామ్ చేసినావు కదా, అది కాన్స్టిట్యూషన్ కోసం రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారు, ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు నీకు అవసరం ఉండేది నీడుంది. అప్పుడు నీడున్నప్పుడు నువ్వు నేను కలిసి పని చేసుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి దేశ ప్రజల్ని కాపాడగలుగుతామని కదా. నీ విజన్ లాంగ్ ఉంటే నువ్వు ఆ పని చేసి ఉండాలి. నువ్వు అది చేయలేదంటే నువ్వు స్వార్థంగా పని చేసినట్టు అక్కడ. సో జైలు నుంచి బెయిల్ రావడానికి కారణం ఇదే కాబట్టి కదా మీరు బయట వచ్చి ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కదా మీకు బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల ముందు కదా మీకు బెయిల్ వచ్చింది. ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పెట్టి కదా ఎంత సినిమా నడిపింది. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ అనుకుంటే నువ్వు చేయాలనుకుంటే నాకు పవర్ కావాలంటే పవర్ వస్తుంది వాళ్ళకి, అంతే. అది ఎట్లా చేస్తారు ఎలక్షన్ కమిషన్ అనేప్పుడు ఆడ 12 లక్షల ఓట్లు ఆడ గల్లంతు చేశారు మీరు. 12 లక్షల ఓట్లు అంటే అర్థమైంది. భారతీయ జనతా పార్టీ అంతా సింపుల్ గా రావడానికి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన 4 నియోజకవర్గాల్లో బీజేపీ ముందంజలో ఉందంట. మరి తెలుగు వాళ్ళని వెళ్ళి సార్ అడిగిండు, సార్ యాంటీ బీజేపీ అదే మరి రాజకీయాల్లో అలాగే ఉంటాయండి. అసలు రాహుల్ గాంధీ అంత గొప్ప నేత అయితే మోడీ అమిత్ షా ఎందుకు నేషనల్ లెవెల్లో పార్టీ అంత ఇదైతే ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఢిల్లీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ సరే ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు, అది వేరే విషయం. కానీ పూర్తిగా అసలు జీరో పరిస్థితికి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఏదో 3-4% ఓట్లు వస్తే ఆ స్థాయిలో ఉండడం కూడా జీరో కిందే సమానం. అది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అంత కోలుకోకుండా రఘురామన్ చెప్పారు ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పెరిగిందని తను చెప్పినారు. అంటే ఇప్పుడు షీలా దీక్షిత్ తర్వాత మాకు పవర్ అనేది లేదు అక్కడ. సో కేంద్రంలో సెంటర్ పవర్ ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఇంకో స్టేట్ లో ఇంకొక ప్రాంతీయ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యనే చూస్తారప్ప మూడో వైపుకి చూడాలి. షీలా దీక్షిత్ గారికి సక్సెసర్ తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. నెగ్లెక్ట్ చేసిందా ఏంటి అని పక్కన పెడితే విఫలమైంది. మారినటువంటి దాని నేపథ్యంలో చెప్పారు కదా కాంగ్రెస్ కి ఓడిపోతారు, కాంగ్రెస్ కి బెనిఫిట్ అనేది. ఈ ఎలక్షన్స్ అనేది ఒక గేమ్ చేంజర్ అండి. ఇవాళ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న దానికన్నా దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో అనేది. అరవింద్ కేజ్రీవాల్ గారు 12 సంవత్సరాల కింద పార్టీ పెట్టారు, 10 సంవత్సరాల పైచిలకు పరిపాలన చేశారు. అట్లానే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా పవర్ఫుల్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది. చూడండి, కాంగ్రెస్ కి న్యాచురల్ ఆల్టర్నేటివ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ అవుట్డేటెడ్ పార్టీ. ఇందిరా శోభన్ గారు ఓకే ఎవరు కాంగ్రెస్ లో ఉన్నారు, అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. కాబట్టి చిన్న చెప్తా, ఇంతకు ముందు నన్ను ఒక ఆరోపణ ఏమన్నారు మీరంటే సౌత్ లో పాగా వేయాలని అనుకున్నారు, రాలేదు కాబట్టి పోయారన్నారు. అది కాదు నా లైను. కేజ్రీవాల్ అవినీతికి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈడ ఒక తిమింగలము అవినీతివంతుడైతే అతని పైన ఆమ్ ఆద్మీ పార్టీ కొట్లాడుతుందని నీ పార్టీకి వచ్చిన నువ్వేం చేసినావు? ఆయనతో వచ్చి నువ్వు చేరినావు. ఆనాడు నేను రిజైన్ చేసిన. అది నేను రిజైన్ చేయడానికి కారణం కేజ్రీవాల్ కేసీఆర్ ఒక ప్లాట్ఫామ్ షేర్ చేసుకొని ఆ లిక్కర్ స్కామ్ లో ఇరికినందుకే కదా మీరు అనుకుంటున్నది. అదే కదా మెయిన్. ఇప్పుడు లేదని అనడానికి లేదన్న దాంట్లో పొలిటికల్ కెరియర్ ఇవాళ కేజ్రీవాల్ ది
సంకనాగనిక కారణం కూడా ఈ రాష్ట్రం నుంచి జరిగిన నాయకత్వమే. కాబట్టి అది మీరు గమనించకుండా మైత పై చూస్తున్నది కాదు. నిజంగానే పాలిటిక్స్ లో ఒక చేంజింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, ఈ సొసైటీని మార్చడానికి వచ్చినటువంటి